సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. साईनाथ महाराज की जय साई. 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 जय साई. साईनाथ महाराज की जय साई. साईनाथ महाराज की जय अन्ना. साईनाथ महाराज की जय. साईनाथ महाराज की जय साई. साईनाथ महाराज की जय अन्ना. साईनाथ महाराज की जय अम्मा. అంతర్యామి సాయినాథ్ మహారాజ్ కి జై సాయి. చెప్పేటప్పుడు మన ముందు ఒక విశేషణాన్ని జోడించాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, అంతర్యామి సాయినాథ్ మహారాజ్ కి జై అనగానే నేను ఒకటి గుర్తిస్తా, ఈయన అంతర్యామి అని. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అనగానే ఈయన సమర్థుడు అని నేను గుర్తిస్తా. అర్థం కదా పాయింట్? సకల దేవతా స్వరూప సాయినాథ్ మహారాజ్ కి జై అనగానే ఈయన సకల దేవతా స్వరూపుడు అని నా మనసు పట్టుకుంటుంది. అంతర్జ్ఞాని సాయినాథ్ మహారాజ్ కి జై అనగానే నాకు అది పట్టుకుంటుంది, అంతర్జ్ఞాని అని. అట్లా విశేషణాన్ని జోడించి చెప్పుకోవాలి. సమర్థ సద్గురు అనగానే ఈయన సమర్థుడు దేనికైనా కూడా అనే భావన మన మనసును పట్టుకుంటుంది. ఓకే, అది మనకే లాభం. ఇప్పుడే స్టార్ట్ చేయమనండి అన్న. అయిపోయింది, చేసేసర్లే. జ్ఞానస్వరూప సాయినాథ్ మహారాజ్ కి జై అనగానే ఈయన జ్ఞానస్వరూపుడు అనే 12వ అధ్యాయం చెప్తుంది, అది గుర్తుకొస్తుంది. రైట్. ఇప్పుడు సచరిత్రలోకి వెళ్తే మొదట్లోనే చెప్పేశాడు 1వ ఓవి. నేనే 1వ ఓవిలోనే ఈ గొప్పతనం, ఆయన గొప్పతనం ని మనకు హేమాద్రి పంత్ గారు చెప్పారు. మిగతావన్నీ ఓకే, మీరు చెప్పిందని తప్పని చెప్పడం లేదు, కానీ ఏ మహాత్ముడు చెయ్యనటువంటి ప్రయత్నం ఏం చేశాడు? ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి విశేషణాలు, ఆయన గుణాలు ఇవన్నీ తెలిస్తేనే నువ్వు ఆయన్ని ప్రేమించగలవు. లేకుండా దాన్ని టెంకాయ కర్పూరం అంతే, హారతులు, అన్నదానం తినేసి వెళ్ళిపోతాం. నీకు అర్థం కాదా? లేదు, ఇంకా మనం ఏందేందో పట్టుకుని పీకులు ఆడుతున్నాం. ఏ దైవము, ఏ మహాత్ముడు ఇప్పటిదాకా విశ్వము ఆవిర్భవించినప్పటి నుండి అనుభవాలతో కూడిన అద్వైత బోధ చేసింది ఈయన ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఇది అర్థం కాదు. మీ మనసులో ఎంతమంది అనుకుంటారు వీడికి వేరే దేవుళ్ళు అంటే ఇష్టం లేదు అని అనుకుంటుంటారు. గ్యారంటీగా ఒక్కరన్నా అనుకుంటారు 35 మంది. నాకు ఇష్టం లేకపోతే పోయిందిలేమ్మా, నీకు ఇష్టం ఉళ్ళ అది పెట్టుకో, దాచిపెట్టు. తను చెప్పిన అనన్యంగా ప్రేమించు అని, ఇటువంటి తెలుసుకుంటే అనన్యంగా ప్రేమిస్తాడు ఎవడైనా కూడా. అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి మంద బుద్ధులను కూడా తరింప చేస్తారు. మన మందబుద్ధులు కదా నిన్నటి దాకా వాడు వేరు ఈడు వేరు, దాన్ని కొడతా దీన్ని కొడతా, దాన్ని తింటా దీన్ని తింటా, దాన్ని వాడిని మోసం చేస్తా ఈయన్ని మోసం చేస్తా, అబద్ధాలు చెప్పుకుంటా బతికిందే కదా. అద్వైత బోధ ఎప్పుడైతే నీకు అనుభవాలతో కూడి ఇచ్చాడో నీ ఆలోచన, నీ దిశ నిర్దేశం, నీ ప్రవర్తన అన్ని మారిపోయినాయి. ఇది నీకు అర్థమైతే కదా, ఇది నీకు అర్థమైతే కదా అంట
నువ్వు దేవుడు అని చూస్తున్నావమ్మా ఆయన. ఇప్పటికీ నువ్వు కూడా అదే పరిస్థితి అమ్మా, మనలో గాని బయట గాని. దానికైనా ఇంకా వాళ్ళందరూ నీకు గుర్తుకొస్తున్నారు, ఈయన తప్ప. అదేమంటే వాళ్ళు వీళ్ళు వేరు కదా, ఇవన్నీ మాట్లాడబాక నా దగ్గర, కథలు చెప్పాక. పక్కింటి ఆయన మీ ఆయన ఒకటేనా? పక్కింటి కొడుకు నా కొడుకు ఒకటేనా? కాదు. అనన్ని చింతల్లోకి రావాలంటే ఏంటి నువ్వు తెలుసుకోవాలి. అద్వైత బోధ నువ్వు పుట్టినప్పటి నుండి నీకు ఎవరు చేశారు చెప్పు? తెల్మి చెప్పండి. అసలు నీకు తెలుసా కుక్కలో దేవుడు ఉన్నాడని? అసలు నీలోనే దేవుడు ఉన్నాడని నీకు తెలియదు. మొహంలో తెలియని మొహాన్ని నేను. మీరంటే తెలుసు, జ్ఞానులు మీరంతా. అర్థం కదా? పండితులకు కూడా తెలియదు, అద్వైత బోధ తెలియలా. ఆ గ్రంథాలను చదువుకున్నటువంటి నానాసాహెబ్ చందోర్కర్కి కూడా తెలియలా అద్వైత బోధ. నీకు నాకేం తెలుస్తుంది ఇంకా? అంకులం పెద్ద పెద్ద పండితులకే తెలియలా ఎప్పటికీ కూడా అద్వైత బోధ. ఆయన ఒక ఆయన పొద్దున్న లేచి వేరే మతాలను తిడుతూ ఉంటాడే, ఆయనకి తెలియలా అద్వైత బోధ. ఎవరు చెప్పారు నీకు అద్వైత బోధ? కానీ తెలిస్తే తొక్కుంటా, తోసుకుంటా, నెట్టుకుంటా, చంపుకుంటా పోతావా? అద్వైత బోధ కానీ తెలుసుంటే వాళ్ళకి ఇప్పుడు ఇన్ని సావులు వచ్చేటియా? ఇంతమందిని చంపేవాళ్ళ? రాస్తాడు అక్కడ హేమాద్రి పంతు, అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి మంద బుద్ధులను కూడా తరింపజేస్తారు. చాలదా మాట? ఆయన్ని ప్రేమించేదానికి ఆ ఒక్కరు చాలదా? నీ ఇంట్లో వాళ్ళు చెప్పారా? నీ కులదేవత, నీ మత దేవత, నీ ఇంట్లో ఫోటోల్లో ఉండే దేవతలు చెప్పారా అద్వైత బోధ? విన్నావా నువ్వు? లేదన్నా. ఏందో సొల్లు కబుర్లు మాట్లాడుకుంటారు. అసలు నిజంగా నువ్వు బాబా భక్తుడు అయితే కదా దొంగ భక్తుడిని. ఈ విషయాలు తెలిసిన తర్వాత సాయి అనే పేరు తప్ప ఇంకో నోరుకుండా వస్తుందా? అదే హేమాద్రి పంత్ చెప్పాడు, సాయి నామం తప్ప చెవుల్లో ఏది పడకూడదు అన్నాడు. ఒకటే మాట, నేను చెప్పిన మాట కాదు, సాయి సచరిత్ర చెప్పిన మాట. ఎందువల్ల? ఆయన గొప్పతనం నీకేం తెలుసు? నీకేం తెలుసు అని. ఆ అద్వైత బోధ లేకపోతే ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఎన్నో రకాల మోసాలకి, ఎన్నో రకాల అబద్ధాలకి, ఎన్నో రకాల కుటిల ప్రయత్నాలకి, కుటిల పనులకి చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఆయన అద్వైత బోధ మనల్ని మారుస్తూ ఉంది. ఇది కామన్ విషయం కూడా నీకు తెలియదు. లేదు, అజ్ఞానంలో ఉన్నాం. ఎందువల్లంటే పూర్తి ప్రేమ సంతరించుకోలే ఆయన పట్ల, పార్షియల్ ప్రేమ. ఎందువల్లంటే ఆయన గురించినటువంటి సమగ్రమైనటువంటి విషయం నీకు అర్థం కాల. ఇప్పుడు మెహర్ బాబాను తలుచుకో, అది లెక్క. నేను ఇన్ని తీర్థక్షేత్రాలు తిరిగానే, 30,000 ఖర్చు పెట్టుకున్న 40 ఏళ్ళ కిందట. అద్వైత బోధ తెలియలేదే. రామాయణం చదివిన వాడికి అద్వైత బోధ తెలిసిందా? భారతం చదివిన వాడికి అద్వైత బోధ తెలిసిందా? అద్వైత బోధ తెలుసుంటే దుర్యోధనుడు దుశ్శాస్త్రుని శాసించేవాడా? ఆమెని చెరబడి లాక్కోరమ్మని. ఇవన్నీ నీకు ఆలోచించే తీరిక లేదు. ఎవడు ఏది చెప్తే జీవనే. నీ బుద్ధి మందకిచ్చింది.
దాంట్లో ఏం పెట్టారు? మా నాయన అనేవాడు, రే నీకు తెలివిని భగవంతుడు మోకాల్లో పెట్టాడు అనేవాడు. చెప్పు, నాకు చెప్పు. మీ ఆయన చెప్పాడా? అద్వైత బోధ మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మ చెప్పిందా? మీ తాత చెప్పాడా? మీ ముత్తాత చెప్పాడా? అద్వైత బోధ తెలియకపోతే జనన మరణ చక్రంలోనే ఉండి సస్తాము. అద్వైత బోధ కానీ తెలుసుంటే కాళ్ళ మీద కొట్టేవాడా? లేదు లేదు, నో అన్నాను. నీకు అర్థం కాలా? ఒకరికి కళ్ళు కనపడకుండా పోయినాయంట. ఒక సాధువు దగ్గరికి పోతే, అయ్యా వీడు కళ్ళున్నప్పుడు కూడా తుమ్మికలు ఉంటాయి చూసా, ఆ జుంక అది వాటిని పట్టుకొని చంపేసేవాడయ్యా, దారం కట్టి. మనం చేయాల ఆ రోజుల్లో చేస్తారా? కాబట్టి వీడికి కళ్ళు లేకుండా పోయినాయన అని చెప్పాను. అద్వైత బోధతో నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవజాలము వేరు అని తలచి కదా నువ్వు చంపుకొని తింటున్నావు అందరినే. ఏమర్థం అవుతుంది నీకు బాబా గురించా? వాళ్ళు పెట్టిన టీ తాగేసి వచ్చేదా? సరే, ఏమనుకోబాకండి. దానికేనే మాట్లాడితే సచరిత్ర చదవాల, తీస్తే పుస్తకం సచరిత్ర తీయాల, వింటే సచరిత్రను వినాల, మననం చేస్తే సచరిత్రను మననం చేయాల. అప్పుడు నీకు అద్వైతం బోధపడుతుంది. అప్పుడు నువ్వు ఒక బాబా లాగా తయారవుతావు. నీకు అది తెలిస్తే కదా. చెప్పాడు, నిరంతరము ఎవరైతే నా కథలను, నా లీలలను, నా చరిత్రను గానం చేస్తూ ఉంటారో వారే నేనుగా మారిపోతారు. నాకు అద్వైతం లేదని చెప్తున్నాడు బాబా. నీకు కూడా అద్వైతం లేకుండా పోతుంది. కాబట్టి ఎవరు చదవడం వల్ల సచ్చరిత్రని మననం చేయడం వల్ల, సచ్చరిత్ర అని చెప్పి భగవద్గీత చెప్తున్నారు, సచ్చరిత్ర అని చెప్పి వేరైటీ చెప్తున్నారు, సచ్చరిత్ర అని చెప్పని ఇంకొకటి చెప్తున్నారు. ఇంక నీకు అద్వైతం తొలిగేది ఎప్పుడు? చెప్పు. ఆ దేవుడు గొప్పతనం, ఈ దేవుడు గొప్పతనం అని చెప్తున్నావు. ఒక హంసరాజు ఉదంతో బాబా భక్తుడైనప్పటి నుండి నువ్వు ఎన్ని వేల సార్లు చెప్పుకొని ఉంటావు? చెప్పు. లెక్కది చెప్పుకున్నావా? లేదు, అసలు తెలియదు. ఆ యుద్ధం కట్టేస్తుంటే నన్ను కట్టేస్తున్నారు అనే లీల ఎన్నిసార్లు చెప్పుకున్నావు? ఆ కుక్కను కొడితే నన్ను కొట్టినట్టే అని చెప్పిన లీల ఎన్నిసార్లు చెప్పుకున్నావు? రుగులు తీస్తున్నావు మాటకు వస్తే. అదంటావు, వ్రతం అంటావు, సత్యవ్రతం అంటావు, ఒరిడమ్మ పడవ, అన్ని వ్రతాలు, పుణ్య తపస్సు. ఇది సచ్చరిత్ర అనేది అధ్యయనం, తపస్సు. నీకు ఎప్పుడు అర్థం అవుతుంది మాట? నేను చెప్పానని కాదు, నీ బుద్ధితో నువ్వు ఆలోచించు. పండిత బుద్ధితో ఆలోచించబాక, నీ బుద్ధితో నువ్వు ఆలోచించు. ఏం తెలుసు మనకు బాబా గురించి? ఒక ఐడియా మన జీవితాన్ని మారుస్తుందంటే, ఒక ఓవి బాబా పట్ల ఎనలేని ప్రేమను కలిగిస్తుందని. ఇది నీకు అర్థమైన రోజు బాబా భక్తుడివి, భక్తురాలివి అవుతావు. లేదంటే నువ్వు భక్తుడిగా మిగిలిపోతావు. ఏం భక్తులే? తొక్కలో భక్తి, టెంకాయ భక్తే కదా మంది. నువ్వు తరింపు చేసేదానికి వచ్చారు నాయన. నేను తరింపజేసేదానికి వచ్చాడు. ద్వైతాన్ని ఛేదించి ఆయన మహత్తరమైనటువంటి
అవతార కార్యం అది. ఎప్పుడు అర్థమవుద్ది మనకు? ఎప్పుడు అర్థమవుద్ది? నేను మిగతా గ్రంథాలను తక్కువ చేయడం కాదు, మిగతా దేవుళ్ళని తక్కువ చేయడం కాదు అనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. నాకు రామాయణం చెప్పలేదండి కుక్కలో దేవుడు ఉన్నాడని, భారతం చెప్పలేదండి. ఒకవేళ దాంట్లో ఉన్నా కూడా వీళ్ళు పండితులు అనేవాళ్ళు రామాయణం చెప్పేవాళ్ళు నాకు చెప్పలేదండి. నాకు ఎడ తెలుస్తుంది? రాముడేమన్నా రుజువులు ఇచ్చాడా కుక్కలో నేనున్నాను, పందిలో నేనున్నాను అని? నీ బుర్ర పాడైపోయింది, అదే చెప్పాడు కదా. నారాయణుడు బుర్ర పాడైంది అన్నాడా బాబా? తక్కువ చేయడం కాదు, నీ గురువును నువ్వు ఎప్పుడు గొప్పగా కీర్తిస్తావు అంటున్నా. మారిక రాస్తారు చూడు, ఎవరికి ఎంత కీర్తి ఉన్నా తమ గురువులకు ఏ కీర్తి లేకపోయినా తమ గురువుల యందే విశ్వాసం ఉంచాలి అని దీనిలోని ఉపదేశం. అసలు ఇంత కీర్తి ఉన్నా కూడా బాబా పట్ల పూర్తి ఇష్టం లేకపోయినా అది కదా విచిత్రం. ఆయన ఏమంటున్నాడు, ఎవరికి ఏ కీర్తి లేకపోయినా, అర్థమైందా? ఎవరికి ఎంత కీర్తి ఉన్నా తమ గురువులకు ఏ కీర్తి లేకపోయినా తమ గురువులు ఎందే విశ్వాసం ఉంచాలి. అంటే నీ నమ్మకమే నీకు బలం. వదిలే దీనికి బ్రహ్మాండమైన కీర్తి ఉంది, అది కదా నా బాధ. బ్రహ్మాండమైన లీలలు చేశాడు, అది కదా నా బాధ. ఆలోచనలకి అందరినీ లీలలు చేశాడు, అది కదా నా బాధ. ముక్కుపడకపోయింది, ఇంట్లో పోయి ఏ మొహం పెట్టాలా? మొదలే అత్త మొగుడు నన్ను కాల్చుకు తింటున్నారు, నా జీవానికి ఆ కొంపలో పడ్డాను. నేను ఏమని చెప్పాలని ఏడుస్తుంటే టెంకాయలో పగలగొట్టమ్మా అంటే టెంకాయలో పగలగొట్ట ముక్కగా కనిపిస్తాయి. ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావు? బీసీలో ఉన్నావు నువ్వా? దానికనే భావార్థులైన శ్రోతలు జతకూడాల. అంటే నీ బొట్టోళ్ళు నాకు పనికిరాదు, అది కూడా చెప్తున్నా. నువ్వు ఏమైనా అనుకో, ఏమి ఇబ్బందులే, వెళ్ళిపోయినా ఇబ్బందులే. ఐ డోంట్ బాదర్. విషయం అర్థం చేసుకో. దుస్సుమంటే కోపాలు వస్తాయి. కోపాలు వచ్చేదానికే సత్సంగం తెలుసా? నీ అహం ఎంతవరకు లేస్తుంది, నన్ను అన్నాడే అని పీకులాడుతున్నావా? సరి చేసుకో, లేకుంటే నువ్వు అనిపించరాబాక. అదే నాకైనా నీకైనా ఇద్దరికి వర్తిస్తుంది. నువ్వేమో నన్ను తిట్టుకున్నారో నేను వస్తున్నా సత్సంగా. అవసరం నాది, నీకేమే. ఈరోజు దాంట్లో జోబులో బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకొని పోతున్నావు, ఎవరు చెప్పారు నీకు? మీ ఇంట్లో వాళ్ళు చెప్పారా? మీ ఇంట్లో దేవుళ్ళు చెప్పారా? అది కూడా ఈయన వాచాగాను బోధించుంటే అత తెలియదు. మనకు కూడా అనుభవాలను ఇచ్చాడు. ఒక్క అనుభవం నీ జీవితాన్ని మార్చేసింది. ఒక్క కుక్కను కొట్టిన అనుభవం ఈరోజు కుక్కకి అన్నం పెడుతున్నావు. అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి నాబోటి మంద బుద్ధి గలవాడిన వాడిని కూడా తరింపజేస్తాడు. ఇది కదా మూవీ అంటే, ఇది కదా నీకు పనికొచ్చేదంటే. ఎవరండి నీకు చెప్పింది? ఇంట్లో వాళ్ళంట, బొంచులో వాళ్ళంట. చెప్పారా మాకేమన్నా? ఇంట్లో నీకేమన్నా చెప్పారా? అద్వైత బోధ గురించి ఏమన్నా చెప్పారా?
మనుషులకి. జన్మని దాచిస్తున్నాడు, నీ చేత పాపాలు చేయకుండా చూస్తున్నాడు. ఫస్ట్ అవి ఎవరు అర్థం చేసుకుంటారు ఆయన బాధని, ఆయన కష్టాన్ని, ఆయన ప్రేమని? ఎవరు ఎవరు ఎవరు? నువ్వా? నేనా? ఎవరు? ఈ లీలను మనం వెనకపోయి ఉంటే ఏమై ఉండేది ఆలోచించదు. సరే, నాకు అనుభవం కాబట్టి నేను చెప్తా. దుష్కర్మలలో పాల్పడదు. అప్పటి నుంచి నిజాయితీగా చెప్పడం ప్రారంభించా. ఒక తప్పునున్నా బయటేసాడా లేదా? ఇది నీకు అర్థమైతే నీ మాట విననటువంటి వాళ్ళనే పట్టుకొని ఊగలాడుతున్నావు నువ్వు. ఇళ్లల్లో అందరూ తల ఉంచుకోవాలా. నీ శ్రేయస్సు కోసం వచ్చాడమ్మా. ప్రపంచం ఎట్టబోచ్చే నాకే. ఏమనుకుంటే నాకేమి ప్రపంచం? అంటే మహానుభావుడి దగ్గరకు వచ్చావు. ఈ రోజు నువ్వు పొద్దున్న లేచి ఇక్కడికి రాకపోతే నీకు ఈయన గొప్పతనం తెలిసేదా? చెప్పు. అస్సలు తెలీదు. అంతా తెలుసని మాట్లాడుకుంటుంటే మనం సచ్చరిత్రం ఏమీ తెలియదు నా పొట్టోడికైతే. అదేగా చెప్పింది ఆయన, నా అనన్య శరణు వచ్చి విశ్వాసంతో నా భజన, నా కీర్తన, నా లీలలు మారిపోద్ది. నీ జీవితం మారిపోద్ది. ఇది నీకు అర్థమైన రోజు నా జీవితం మారినట్టు లెక్క. నాకు అర్థమైన రోజు. ఇంకేం కావాలా? ఆయన చేసే నిన్ను తరింపజేస్తున్నాడు తల్లి అద్వైత బోధతో. ఈ అద్వైత బోధ ఉండబట్టే కొంతమంది అత్తలను కూడా బాగా చూసుకుంటున్నారు. నేను చెప్తున్నాను విను, నాకు చెప్పిన మాటలు ఇవన్నీ, నాకు తెలిసిన మాటలు ఇవన్నీ. అంతకు ముందర చూసే విధానం వేరు, అత్తల్ని ఇంట్లో వాళ్ళని. ఇప్పుడు చూసే విధానం వేరు. అద్వైత బోధతో అర్థమైందా? ఆ అద్వైత బోధతోనే ఆమెకి టీ పెట్టించాను, ఇల్లు జిమ్మాను, కర్రేసాను, గుడ్డలు పిండాను, ఆమెకి సహాయం చేశాను. నువ్వు చేశా? మీ ఇంట్లో మీ మొగుళ్ళని అడగండి, ఏమన్నా ఇప్పుడు ఏం చేశారేమో. ఏదేమంటే మగవాడు ఆడాలని ట్యాగ్ తగిలించుకొని ఉండవు నువ్వా? అద్వైత బోధతో నాలుగేళ్ల పాటు అన్నం పెట్టింది మా వాళ్ళు. అద్వైత బోధతో 10 ఏళ్ళ నుంచి ఉన్నాం, పెట్టలేదే. ఎప్పుడు అర్థమవుతుంది నీకు భగవంతుడు నీకు చేసిన మేలు? ఆయన నిన్ను నన్ను తరింపజేసేదానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలనే ముందరించాడు. నీ కర్మ నువ్వు పట్టుకోలేకపోయావు అంటే నీ దరిద్రం. అది ఇంకా చెప్పాలి. నీ అంటే మిమ్మల్ని అని కాదమ్మా అర్థం. నా మనసుకి నేను చెప్పుకోవడం, సత్సంగం మొత్తం నా మనసుకు నేను చెప్పుకోవడం. అద్వైత బోధ తెలిసి నేను మిమ్మల్ని ఎందుకు అంటాను? అసలు నాకేం కర్మ?
మిమ్మల్ని పాపాన్ని నెత్తినేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అంత మూర్ఖుడిని కాదు. మాకేమీ తెలీదు అన్నా పర్వాలేదు సాయి. మేము ఎందుకంటానమ్మా, నాకేం పట్టిందా? మీరు భిక్ష పెట్టారు, నాకు జ్ఞాన భిక్షను పెడుతున్నారు నాకు రోజు 3 పూట్ల. ఏం పివి గారు ఏదో చెప్తున్నారు? మాకైతే పూర్తిగా గట్టి పెడుతున్నాను నా బాబాకు రూపంలో. ఇప్పుడు దాకా పెట్టే కదా తెచ్చేసుకున్నాము. నిజం అన్న 100కి 100 పార్లు. లేకపోతే లేదు, పక్కోళ్ళని చూసింది లేదు, అక్కోళ్ళని చూసింది లేదు. నేను నాది నా సంసారం. అప్ప అంతా పక్కన వాళ్ళు ఆడిపోసుకోవడం, వాళ్ళు గుసగుస చెప్పుకోవడమే జీవితాన్ని గడిపెట్టామన్న 50 ఏళ్ళ. మమ్మల్ని బాగా కొడుతున్నాడు. అందుకనే ఖచ్చితంగా అటువంటి ఉప్పొంగే ప్రేమతో సాయి అయిపోయింది బో, 1,00,000 పిలుపులతో సమానం ఇది. ఓడి ఒక సినిమా యాక్టే ఒక్క మాట చెప్తే 1,00,000 సార్లు చెప్పినట్టంటే ఒక్క ప్రేమ పిలుపు కోట్లకి సమానం కాదా? ఏదో మా పివి ఏదో చెప్తున్నాను నేను, చెప్పండి సార్. సత్యం సార్, యథార్థమైన మాటలు మాట్లాడుకుంటున్నాం సార్. ఇది ఉదయాన్నే సూర్యుడు వచ్చేది ఎంత సత్యమో మీరు మాట్లాడే మాటలు కూడా సత్యం సార్. ఇది ఏమీ తెలియని మనకి ఎంత బోధ చేస్తా. ప్రేమ 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 రమేష్ అన్న ప్రేమ స్వరూపం. అబ్బా థ్యాంక్స్ అన్న. రమేష్ అన్న ప్రేమ కాదమ్మా, బాబా ప్రేమను మీతో పంచుకుంటున్నా. బాబా ప్రేమ మేము ఇంకితమైపోయి మీ ద్వారా మీ ప్రేమతో మాకు ఇంతమందికి అందుతాందన్నా. ఎవరికి దక్కని అదృష్టం మాకు దక్కతాంది. మేమెంత పుణ్యం చేసుకొని వచ్చిందామో పట్టుకున్నామంటే మేము పుణ్యాత్ములు అన్న. మేము పట్టుకునే మన పుణ్యం కాదక్క, ఆయన పుణ్య సంఖ్యను ఖర్చు పెడుతున్నారు మనకి. అది కరెక్ట్ వర్క్. బాబా బాబా ఇక్కడ పడడమే ఒక గొప్ప అదృష్టం అన్న. ఇక్కడ వచ్చి కూర్చుంటే చాలా అనే అంత ఉంది మనసుకు. నిజంగా మీరు చెప్పను మాకట్లే మా మనసులో ఒక ఉద్వేగం వస్తుంది నిజంగా అన్న. అద్వైత బోధతో సత్యం లేట్ వచ్చింది. ఇప్పుడు ద్వైతాన్ని ఛేదించి ఇక్కడి నుంచి లెఫ్ట్ అయిపోతారు. ఒక్క ఓవి తలుచుకుంటే పొంగిపోవాలి, నువ్వు పొంగిపోవాలి. కాబట్టి తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు వీరి యందు మోహము లేని వారే. ఇంత మేలు చేశాడు నాకు బాబా. ఈ అవతారం నాకు ఇంత 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 అని ఎప్పుడైతే నీ మనసు నిండుగా సాయిని కొలవగా, అంటే ఇది అటువంటి మూర్తీభవించిన జ్ఞాన స్వరూపం, జ్ఞాన రూపం సాయి అంటే. పైకి నీకు పిచ్చివాడిగా, పకీరుగా, మాసిపోయిన గుడ్డలతో, మాసిపోయిన గడ్డంతో ఉంటాడు. అది కాదు ఆయన అంటే. ఈ 3.5 మూరల శరీరమే నేను అని అనుకుంటే నువ్వు నన్ను చూడనట్లే. నువ్వు చూసినా చూడనట్లే. నువ్వేమో రోజు చూస్తుంటావు ఇంట్లో పట్టాన్ని, కానీ నువ్వు చూడనట్లే. అక్కడ కూడా అద్వైత బోధన చూపిస్తున్నాడు. ఏందయ్యా నీ ప్రేమ, తండ్రి తండ్రి తండ్రి. ఏం మాట్లాడతాం సార్ ఆయన గురించి?
ఇంకేమన్నా మాట్లాడేదానికి మౌనంగా కూర్చోవడం. ఆయన ప్రేమను తలుచుకుంటూ ఆయన బోధన అంశములోని ఎన్ని అంశాలను నువ్వు ఆచరిస్తున్నావో తెలుసుకుంటూ శబ్దంగా ఆయన్ని ప్రార్థించడమే, ఆయన ఘనకీర్తిని తలుచుకోవడమే, లేదంటే చెప్పుకోవడమే, లేదంటే పంచుకోవడమే. నిజం. ఆయన ఉపదేశాలను ఎన్ని పాటిస్తున్నావో చెప్పు. ఇవన్నీ ఆయన దయగాదా చెప్పు. మరి ఏందైతే ఏ దేవుడు వదలగొట్టాడండి 25 నుంచి లంచాలు తీసుకునే బుద్ధిని అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి ఎప్పుడు అర్థం అవుతుంది ఆయన విలువ, ఎప్పుడు అర్థం అవుద్దని. అమ్మా నాయన, ఇంకా మనం కథలోకి వస్తే జరగనున్న దానిని జరిగిపోనివ్వండి. నువ్వు అడ్డు పెట్టినా ఆగదు. గాలిని అడ్డు పెట్టి ఆగుతుందా? దాహాన్ని అడ్డు పెడితే ఆగుతుందా? వచ్చే మలమూత్రాలని అడ్డు పెడితే ఆగతాయా? కాబట్టే కదా డైపర్లు వేస్తున్నాం. అవి ఆగవు అని తెలిసేగా. ఒరే నీ ఎలుగుతున్నావే పెద్దగా, నీలో వచ్చే మూత్రాన్ని నువ్వు బిగబెట్టలేవు. ఇంకెందుకు మూసుకొని కూర్చో మూల. నీకొచ్చే తుమ్మునే నువ్వు ఆపలేవు, వచ్చే దగ్గునే ఆపలేవు. మూసుకొని కూర్చో మూల. ఏదో పెద్ద రమేష్ నేను భలే చెప్తాను, నన్ను నేలగుతున్నావు పుడింగా అని చెప్తుందండి నాకు సచ్చరిత్ర. ఎంతో పెద్ద ధనవంతుడని, లేకుంటే నాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయని, ఓయమ్మో మా ఆయన ప్రిన్సిపాల్ అని, మా ఆయన ఆ పదవని ఈ పదవని నేలగుతుండవు. జాగ్రత్త. ఈ రోజు పోతే రేపటికి 2 ఎవరికైనా, నీకైనా, నాకైనా, ప్రధానమంత్రికైనా, ట్రంప్కైనా. అర్థమైందా? క్షణభంగురం ఈ జీవితం. నిలగబాక. నిలిగితే ఎక్కడ పట్టుకొని పోతే సస్తా ఊరుకొని. ఏముందని గర్వపడాలి నీ దగ్గర నా దగ్గర? చెప్పు. ఏ సుగుణం ఉందని భగవంతుడు నేను దగ్గరగా చేర్చుకోవాలా, హక్కును చేర్చుకోవాలా? ప్రశ్నించుకో. నువ్వు నన్ను నేను. సరే ఆయన దయ కాబట్టి నేను వదలను అన్నాడు. అదే నాకు అల్లా అప్పు చెప్పాడు రా, నిన్ను తప్పదురా అన్నా. అర్థం కాల. కొడుకు ఎదవైన అమ్మ ఇంత ముద్దు పెడుతుల్లా. అది ఏ జన్మలైనా నేను పట్టుకునే తీర్తాను, నీకు ద్వైతం లేకుండా చేసి జనన మరణము నుండి తప్పిస్తాను అని సచ్చరిత్ర ద్వారా వాగ్దానం చేస్తున్నాడు ఆయన. సో జరగనున్న దానిని అట్లే జరిగిపోనేవాడిని. నువ్వు అడ్డు పెడితే ఆగతాయా పిచ్చోడా? అనుకున్నావని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు అన్ని, జరిగేదంతా మంచి కని తెలుసుకొనడమే మనిషి పని, నీ సుఖమేనే కోరుకున్నా. ఏమి పాటలండి, ఏమి పాటలు రా నాన్న, ఏమి సాహిత్యం అండి. జరుగునున్న దాన్ని అట్లే జరిగిపోనివ్వండి, ఏడవద్దండి. ఏడవద్దని అర్థం అక్కడ జరిగిపోనివ్వండి అంటే
చూస్తా ఉండమని కదా, దొంగతనం జరుగుతా ఉంటే చూస్తా ఉండమని కాదు అర్థం. చేతనైతే పట్టుకో, చేతగా లేదనుకో నీది కాదనుకో, అంతే. ఏది ఉండాలనో ఉంటుంది, ఏది ఊడాలనో ఊడుతుంది. అర్థం కాదా? ఆ సమయం అంతే. నీకు తెలియదు, అది మనకు అర్థం కాదు. ఇది అర్థం చేసుకునేదానికి బ్రహ్మయజ్ఞం కావాలని చెప్పారు మన పెద్దోళ్ళు. అదేంటో నీకు బ్రహ్మయజ్ఞం అంటేనే పనికిరాదు. నీకు నాకు పగ. బ్రహ్మయజ్ఞం అంటే ఏం చేశాడో దేవుడు చేసిన ఒకటే ఒకటి తప్పు ఏందో తెలుసా? నాబోటోడిని సృష్టించడమే దేవుడు చేసిన పెద్ద తప్పు, మహా అపరాధం. అది ఆయనకి శిక్ష వేయాలి ఖచ్చితంగా. ఎందువల్ల అపరాధం చేశాడు కాబట్టి ఒక తలకాయ నరికేశాడు. అర్థం కదా? జరిగిపోనివ్వండి, కానీ సద్గురువును ధ్యానించడమే మన అధిష్టంగా ఉంటే, ఈ కోరిక ఎవరిని ధ్యానించాలి? సద్గురువు. అది అంటే ఆయన గుర్తుకు తెచ్చుకోవడం, ఆయన మనసులో పెట్టుకోవడం ఏదో ఒక విధంగా. అప్పుడేమవుతాయి? సంకల్ప వికల్పాలు నశించిపోతాయి. అంతేనా? సంకల్పాలు, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, నేను కోటేశ్వరుని అవ్వాలి, 1 లక్ష వస్తే 50,000 వడ్డీకి ఇవ్వాలి, ఈ సంకల్పాలు ఉంటాయి. గొప్ప భక్తుడి కావాలి, ఒక దీక్షితులాగా కావాలి, నేను ఒక నోల్కర్ లాగా కావాలి, ఉద్యోగం వదిలేసి అక్కడ ఉండాలి అని ఉండారా ఎవరికైనా? స్త్రీలు ఏమన్నా ఒక రాధాకృష్ణ ఇలాగా నా కూతుర్ని పెంచాలి, ఇట్లా చేయాలని వస్తుంటే మనం వాళ్ళు కూడా రామా నువ్వేమనుభవించావమ్మా? సరే చేయకూడదని కాదులే, వాళ్ళ మొహాన్ని రాత ఉండబడలే, నువ్వు అనుకుంటే సరిపోద్దా? నువ్వు అనుకోగానే సరిపోద్దా? ఇది తెలియదు. జరిగిపోయేదాన్ని జరిగిపోని, ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో జరగాలో జరిగిపోద్ది. మా బావ కూతురు ఉంటే ఫోన్లోనే అమ్మాయి ఒకరినొకరు చూసుకోలేదు, పెళ్లి అయిపోయింది. నిరంజన్ కూతురికి కష్టం కూడా పెళ్లిలో వేరే వాళ్ళు మాట్లాడేస్తారు. లాస్ట్ లో తండ్రికి చెప్పారు, ఓకే అయిపోయి. ఏంది నువ్వు అంతా ఎక్కడికో పల్లె, నాది పెళ్లి కుదిరింది, పత్రికలు కూడా రాసుకున్నావు, క్యాన్సిల్ అయిపోవాలా? ఇంకా ఇన్ని చూస్తున్నావు కూడా, అనుభవాలు వస్తున్నావు కూడా, నేను 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 అని వెళ్ళగలుగుతున్నావే. నీ భారమును నా పైనపై పడవేయుడు, నేను మోసేదను. అట్లా చూడకూడదు. చూడాయన నీ ప్రయత్నం చేస్తూ ఉండు, ఈయన స్మరణ చేస్తూ ఉండు అని చెప్పాడు కదా. జరుగునున్న దానిని ఎంత జరిగిపోలేవండి. వచ్చినప్పటి నుంచి చూసావా, ఆ సంబంధానికి పోయావా, అనుభవించాను కాబట్టి చెప్తున్నా. ఏమంటా? మా బంధువుల అమ్మాయి సాయి, మా మధ్య మన్మరాదు పెళ్ళయింది. వాడు ఏదో ఆయన్ని టైం అయ్యేదో ఎడాకులు ఇచ్చేసినాడు వద్దని. అమ్మాయి ఎడాకులు అయిపోయినాయి, వచ్చి ఇంట్లో ఉంది, పుట్టింట్లో. మళ్ళా సంబంధాలు వస్తున్నాయని నన్ను ఎట్టుండమ్మా, నన్ను వదిలేయండమ్మా, నాకు వద్దమ్మా, నేను ఏ తప్పు లేకుండానే వాడు నాకు ఎడాకులు ఇచ్చాడు, మళ్ళా ఈడెట్లా చూడు వస్తాడు నన్ను చెప్పి వద్దంటే వద్దంటుంది ఈ అమ్మాయి. అయినా నువ్వు ఒప్పుకోవుగా? అవును. ఎందుకు పెళ్లి చేయాలనుకుంటావు అనుకుంటే మనకు భారం కదా. నీ లక్ష్యంగా ఉండాలి, నీ కోరికగా ఉండాలి, నీకు ఇష్టంగా ఉండాలి. అప్పుడేమవుతాయి తెలుసా? సంకల్ప వికల్పాలు నశించిపోతాయి. ఇంకొకటి నీకు అర్థం కావడంలే, సంచిత కర్మ. సంచిలో చాలా ఉంది నాయన. మరియు నీకు బట్టిన అరిష్టం, నీ ఇంటికి బట్టిన అరిష్టం, అరిష్టాలు కూడా తొలగిపోతాయి. సో ఇది దీనివల్ల లాభం. భక్తుల భావాలను గమనించి సాయి మహానుభావులు భక్తులకు అనేక అనుభవాలను కలగజేసి ఈ వైభవాన్ని పెంచుతారు. దేవుడి గ్రేట్నెస్ ని పెంచుతాడు ఆయన. ఏంటే నీకున్నటువంటి భక్తి ఎంత గొప్పదో చూడు అని చెప్తాడు. మనకు చెప్తున్నాడండి, పురందరేకి ఉన్నటువంటి భక్తి షిరిడి నుండి
అర్థమైందా? మహర్షాపతికి బాబా మీద ఉన్నటువంటి భక్తిని భక్తి జజూరికి రప్పించిందండి. ధూమాలకి ఉన్నటువంటి భక్తి హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ కి రప్పించిందండి. ఇది నీకు అర్థమైతే కదా, భక్తి వైభవాన్ని పెంచుతాడు. శోకామేళాకు ఉన్న నందుడికి ఉన్నటువంటి భక్తి ఏం చేసిందా? ఆ గుడినే ఇక తిప్పేసిందండి, గుడినే తిప్పేసిందండి. భక్తి వైభవాన్ని పెంచుతాడు. భక్తి అంటే అండి ప్రేమ. ప్రేమ గొప్పతనాన్ని పెంచుతాడంట ఆయన. నీ ప్రేమ నన్ను కట్టుబడేసిందే. అంతెందుకండి, మనకు పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ నువ్వు లేకపోయినా మోకాలు నొప్పులుండి నడువులు నొప్పులుండి అమ్మ అబ్బా అంటా ఉన్నవాడు నేను అమెరికాకి పంపిస్తున్నా. ఇప్పుడు పో ఇరాన్కి అన్ని తీరిపోతాయి దురద. భక్తి వైభవాన్ని పెంచుతాడంటే కొత్తల్లో మనోళ్ళ మన ఇంటి పేరు నిలబెట్టాలి. ఇంటి పేరే ఉంది అసలు నిలబెట్టేది. మనిషే నిలబడి లేకుండా ఇంటి పేరు ఆయన నిలబెట్టేది. ఇది మోహం, ఇది బొందలు నిలబెట్టాలి ఇంటి పేరు. కాబట్టి భక్తి వైభవాన్ని పెంచుతాడు. అంటే భక్తి వైభవాన్ని పెంచుతాడంటే ఎవరు? అనుభవాలనిచ్చి భక్తి వైభవాన్ని పెంచుతాడు. పూర్వ జన్మలో నువ్వు చేసుకున్న భక్తి ప్రేమ రామ్లాల్ ని అని చెప్పని పిలిపించుకున్నాడండి. నీకు పద్మశ్రీ వచ్చింది, రెండు ఢిల్లీకి అని చెప్పని రానుప్పని వాళ్ళు జాతీయాలకి ఇచ్చి పంపిస్తారు. అట్లా అయినా భక్తి వైభవాన్ని పెంచుతాడంట. అంతేనా? కింద రాస్తున్నాడు, తాము కోరిన రూపాన్ని పొంది తమకు ఇష్టం వచ్చిన చోట ప్రకటమవుతారు. చిక్కవమ్మాయి లేదా నీకెక్కడ కూడా తాము కోరిన రూపాన్ని పొంది తమకు ఇష్టము వచ్చిన చోట ప్రకటమవుతారు. భక్తుల క్షేమం కొరకు ఎక్కడెక్కడైనా తిరుగుతారు. ఇలా కనపడేదంటే నువ్వు తిరుగుతుల్లా, ఇల్లు ఈ ఇల్లు ఆ గల్లి ఈ గల్లి నెల్లూరు మొత్తం గాలిస్తుల్లా హైదరాబాద్ అట్లా ఈయన కూడా భక్తుల క్షేమం కొరకు ఎక్కడెక్కడైనా తిరుగుతారు. అయితే భక్తి భావం తప్పనిసరి, ఆవశ్యకం. గొప్ప తమాషా ఏంటంటే ఈయన ఎప్పుడు భక్తులకి కనిపించినా తన నిజ రూపంలో కనిపించు. అది గొప్పతనం. ఎందువల్లంటే ఈయన లక్ష్యం ఏంది చెప్పండి? బాబా లక్ష్యం నిరాకారానికి తీసుకురాడు. మనల్ని బాబా లక్ష్యం ఏంటంటే మనల్ని తరింప చేయడం. తరింప చెయ్యాలంటే అద్వైత బోధ నీకు అవసరం. అద్వైత బోధ అంటే అంతా ఒక్కటే అనే దానికి మన మనసు రావాలి. దాని వలన ఆయన ఉన్నటువంటి రూపం తప్ప కొరవన్ని రూపాలలో ఎక్కువగా దర్శనమిస్తాడు. అర్థమైందా? ఆఖరాకి హేమాద్రి పంతుకు కూడా రైల్లో ఎక్కినప్పుడు ఒక ఫకీరుగా వచ్చి అక్కడ దిగబాక ఇక్కడ దిగు, అక్కడి నుంచి నేరుగా ట్రైన్ కి పో అన్నాడు. ఈ లెక్క అద్వైత బోధతోనే చేస్తాడు ఆయన. బాబా దగ్గరికి రాను అని చెప్పుకున్న ఆయన నాకేదన్నా అనుభవిస్తే వస్తానన్న ఆయనకి ఊది ప్యాకెట్ ఇచ్చి అద్వైత బోధను తెలియజేశాడు. మొత్తం అద్వైతమే ఆయన దగ్గర ఉంది. ఉట్టి పగలగొట్టున ఈయనగాన పోయి చేత్తో కర్ర పట్టుకొని వీడు తలుపు తీసేటప్పటికి ఉట్టిని పగలగొడుతుంటే
వీడికి అర్థం కాదు, నీకు అర్థం కాదు. పిల్లి రూపంలో వెళ్ళి ఉట్టిని పగలగొట్టాడు కాబట్టి, ఆ పిల్లిని కొట్టాడు కాబట్టి, పిల్లి రూపంలో వెళ్ళి కొట్టించుకున్నాడు కాబట్టి మసీదులో చెప్పగలిగాడు. ఏమని? నన్ను కొట్టావు అని. నేనెక్కడ కొట్టాను అని అంటాడు. లేదు, నువ్వు నన్ను కొట్టావు అని వార్త చూపిస్తాడు. ఎట్లా అంటే, పుల్లటి పెరుగు తిని సావద్దని చెప్పాను, నువ్వు వినలేదు కాబట్టి నేను పిల్లి రూపంలో వెళ్ళాను అంటే, నీ దృష్టిలో మనిషే అని అనుకుంటూ ఉన్నావు. కాదు, అన్ని జీవులు సమానమే అని నీ మనసులలో నాటేదానికి నేను పిల్లి రూపంలో వెళ్ళి కొట్టించుకుని వచ్చాను, ఏడుస్తున్నాను అని చెప్పాడు. అర్థమైందా? తాము కోరిన రూపాన్ని పొంది తమకు ఇష్టము వచ్చిన చోట ప్రకటమవుతారు. ఎవరో ఒక ఆయన వచ్చాడు, దక్షిణ ఇస్తావా బాబు అన్నాడు. 10 రూపాయో పావలా ఇచ్చాడు. షిరిడిలో ఉన్నటువంటి ఆయన, ఇదిగో నా చేతిలో పావు ఇప్పుడే పావలా ఇచ్చాడు అన్నాడు. తర్వాత 2 రోజులకు వచ్చాడు ఆ పావు, ఇదిగో ఈ పావలా నువ్వే కదా ఇచ్చేది నాకు అని చెప్పని చేతుల నుంచి చూపించాడు. అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి మందబుద్ధులను కూడా తరింపజేస్తారు. తన ఫోటోని కాగితంలో చుట్టి తన రూపంలో రాలా, ఒక మామూలు వ్యక్తి రూపంలో వచ్చి ఆ యొక్క చోర్ బజార్ లో ఒక అంగట్లో ఇచ్చిపోయాడు. సచ్చరిత్ర సాయిబాబా కంప్లీట్ గా అద్వైత బోధ. శంకరాచార్యులు వారు మాటలతో చెప్పారు, ఈయన అనుభవాలతో చెప్పాడు. మాటలతో చెప్పిన దానికి చేతలతో చూపించిన దానికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి ద్వారా అనుభవించింది కాబట్టి నాకు 2వ పెళ్లి వద్దంటుంది. అది అనుభవం. అర్థం కాదా? మిగతా వాళ్ళు అమ్మా నాకు పెళ్లి చెయ్యి, అమ్మా నాకు పెళ్లి చెయ్యి, అమ్మా నాకు పెళ్లి చెయ్యి అంటారు. అది అనుభవానికి మాటలకి ఉన్న తేడా. అది సంగతి. అర్థమైందా? నా అనుభవం, గుడ్డలని గడ్డాలని నమ్మకూడదని. ఎందువల్ల? నేనేం చేసినా కుదరలా. మా ఊర్లో ఆయన పుత్రకామేష్టి యాగం చేసినా కూడా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినాడు. బిడ్డను పుట్టించవలసిన వాడే చనిపోయినాడు. మా బంధువులు మృత్యుంజయ మహాహోమం చేసుకొని వచ్చినా కూడా చనిపోయాడు. అర్థం కదా? నాకు కష్టాలు తీరిపోతాయని రుద్రాభిషేకం చేస్తే నాకేం తగ్గల. నా అనుభవాలు ఇవి. ఏంటే నా అనుభవాలు నీకు ఎలా తెలుస్తుంది? నా అనుభవం నీ ఇంట్లో నీ భార్య నిన్ను కొట్టేది బయట వాళ్ళకి తెలుస్తుందా? చెప్పు. ఇది వాడి అనుభవం. ఏంటే అది సంగతి. అర్థమైందా? నేను చూడు, ఆ పిల్ల 29 ఏళ్ల పిల్ల, పెళ్ళయి 1 వారం రోజులేమైంది, 10 రోజులేమైంది. నీ భర్త చనిపోతాడు అని చెప్పింది. ఏదో చెయ్యాలి, వాడెవడో జ్యోతిష్కుడు చెప్పాడంట కొండాకోడు. అది లాస్ట్ రోజు ఆమె మంగళసూత్రాన్ని నీకు పేపర్ గోడలో పెట్టాను, నీకు మంగళసూత్రాన్ని అమ్మవారి మెడలో వేయమన్నాడు. ఈయన ఎందుకు లేని చెప్పి నీ ఊరేసుకొని చచ్చిపోయింది. చూడండి ఎట్లా ఉంటాయో. పోనీ వేణుస్వామి చెప్పినట్టేనే జరిగాయా? ఆలోచించాలి కదా.
ఏది జరగాలనో అదే జరుగుతుంది, ఏది జరగకూడదో అది జరగదు. అర్థమైందా? ఈ విషయంలోని ఏది భక్తుల క్షేమం కొరకు ఎక్కడెక్కడైనా తిరుగుతారు. నోటీస్ పాయింట్. అయితే భక్తి భావము తప్పనిసరి. ఈ విషయంలోని ఏ విషయంలోని ఏ విషయంలో అండి? భక్తుల క్షేమం కొరకు. ఈ విషయంలోని మరొక కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇది సత్పురుషులు అహోరాత్రులు తమ భక్తుల కొరకు ఏ విధంగా శ్రమిస్తారో తెలుస్తుంది. ఆయన వచ్చింది ఉదయమే, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే హేమాద్రి పంతులు అహోరాత్రులు అంటున్నాడు. భగవంతుడికి రాత్రి లేదు, పగలు లేదు, కాలం అంతే. ఆయన కాలస్వరూపుడు కదా. కాబట్టే సగం రాత్రి అప్పుడు పోయి దర్శనం ఇచ్చాడు. ఎవరికి? మన తపస్నేకర్ భార్యకి. తెల్లవారు అర్ధరాత్రి 12 గంటకు అప్పుడు పోయి తర్కడికి దర్శనం ఇచ్చాడు. అది ఇట్లా చాలా లీలలు జరుగుతాయి. అహోరాత్రులు తమ భక్తుల కొరకు ఏ విధంగా కష్టపడతారో తెలుస్తుంది. ఈ చెవుల తలుపులను తీసి హేమాద్రి పంతుకు మాత్రమే తెలుసు ఈ చెవులకి తలుపులు ఉంటాయి, నీకెవరికి తెలియదు ఈ ప్రపంచం. దానికైనా అన్నాడు, చెవుడు లేకున్నా విననటువంటి వాడు మూర్తీభవించిన గొప్ప జ్ఞాని అని చెప్పుకొని వచ్చాడు. కాబట్టి చెవుల తలుపులను తీసి మీ హృదయ మందిరాన్ని తెరిచి ఈ కథను వాటి లోపలికి ప్రవేశించనీయండి. మనం అడ్డం ఉంటే ఎక్స్క్యూజ్ మీ అంటాం, అవునా? ఎక్స్ క్యూజు రెండు పోయినాయిలే. అట్లా అంటే వాడు వెంటనే పక్కకు తొలగుతాడు. అట్లా నువ్వు నీ తలుపులు తెరవాలి, నీ హృదయ మందిరాన్ని తెరవాలి. ఇది ఎక్కడుంది అంటే నీ శ్రద్ధ, నీ నిష్ఠ, నీ ప్రేమ, నీ భక్తి, నీ తపస్సు, నీ ఆలోచన, నీ గట్టి సంకల్పం, ఇవన్నీ ఇక్కడ ఒక దగ్గర పెట్టాలి. శ్రవణం అంటే ఏమనుకుంటుండవు? ఇతర ఇంద్రియములలోని శక్తిని అంతటినీ శివుడిలోకి తీసుకురావాలా. తీసుకోవాలి భక్తి. అది ఏమో ప్రవేశింపజేస్తే ఏమవుతుంది? ఇది భావ భయ కష్టాలను తొలగిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది. ముందర దేని గురించిన భయం? భావాన్ని గురించిన భయం. ఇక తెల్లాబేస్ అదే కదా భయమా. నా కొడుక్కి పెళ్లి కాలేదే, నా కూతురికి పెళ్లి కాలేదే, పెళ్లి అయినా కూడా కాపురం సరిగ్గా లేదే, మనవడు బొట్లేదే, మనవరాలు బొట్లేదే, ఇదే కదా ఏడుప. పిల్లోడు స్కూల్కి సరిగ్గా పోవడం లేదే, పోయినా కూడా వాడు చదవడం లేదే, మా ఆయన చూస్తేనా ఎప్పుడు నా మాట వినడే. ఎవడి గొలవాడిది తెల్లారు లేచి. ఎన్ని బయట చెప్పరు ఎవ్వరు, అన్ని లోపల ఉంటాయి. తగువులు వచ్చినప్పుడు బయటపడతాయండి, ఎక్కడెక్కడియో బయటకు వచ్చేస్తాయి. కాబట్టి 50 ఏళ్ళ నాటి కూడా బయటకు వస్తాయి సార్. పెళ్లిపీటల మీద జరిగింది కూడా గుర్తుకొస్తుంది. ఉడక నువ్వు స్పూన్ ఇచ్చావు, లోటా ఇచ్చావు అని వస్తాయి అవి కూడా. కాబట్టి ఈ కథల్ని లోపలికి పోనిస్తే బ్రతుకు భయం పోద్ది కదా. ఆయన ఉన్నాడు బా ఏందే, ఆ స్థితికి నీ మనసు రావాలి. ఆ స్థితికి
నన్ను చూసుకునేదానికి నా సాయిబాబా ఉన్నాడు అని చెప్పగలిగినంత ధైర్యం నీకు ఉండాలి, రావాలా. సచ్చినా రాదు. 1000 రూపాయల స్టాంపు మీద రాసిస్తా, సంతకం పెడతా. సో జర్మనీయుల ప్రసిద్ధ యుద్ధ సమయంలో శత్రువులతో పోరాడడానికి సైన్యం సిద్ధపరచవలసి వచ్చింది. భారతదేశంలోని పట్టణాలలో నలువైపులా సిపాయిలను నియమించేవారు, రిక్రూట్ చేసుకునేవాడు. 1917వ సంవత్సరంలో ఒక భక్తుడికి సమయం వచ్చింది. ఏం సమయం? ఠానే జిల్లాలో నియమింపబడే అవకాశం లభించి ఒక వింత ఘటన జరిగింది. ఆ భక్తుని పేరు అప్పాసాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాలయంలో మీకున్నంత భక్తి, ఇది సాయి యొక్క ప్రభావం. వారి లీల అగాధం. ఎన్నో ఏళ్ల కిందట అతనికి బాలాసాహెబ్ బాటే అక్కడ ఉన్నాడు షిరిడిలో, ఆయన నుండి ఒక చిత్రపటం వచ్చింది, లభించింది, ఆయన ఇచ్చాడు. అప్పటి నుంచి అతడు ఆ పటమును పూజలో ఉంచాడు. నిత్యం నియమంగా కాయ వాచ మనసులతో ఆ పటానికి పుష్పాలతోనూ గంధ అక్షతలతోనూ పూజించి నైవేద్యాన్ని సమర్పించేవాడు. అంతేకాదు, ఎప్పుడు కర్మ భోగాలు ముగిసిపోతాయి, ఎప్పుడు సాయి యొక్క ప్రత్యక్ష దర్శన యోగం కలుగుతుంది, ఎప్పుడు తన మనసులోని కోరిక తీరుతుంది అని అప్ప ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. ఎప్పుడు కర్మ భోగాలు ముగిసిపోతాయి, కర్మ అంటే ఏంటి? పని. నేను చేసుకున్న పనుల వలన వచ్చే ఫలితాలు, అది దుష్కర్మలు గాని దుష్ఫలితాలు గాని సత్ఫలితాలు గాని ఎప్పుడు పూర్తవుతాయి? చాలా మంది చెప్తుంటారు, నా బాధ్యతలు పూర్తయితే నేను ఎక్కువ సమయం కేటాయిస్తాను అని. అస్సలు కూడా కేటాయించడు. పనుండేవాడే నువ్వు గట్టిగా ప్రయత్నిస్తాడు. ఏ పని లేని నాబోటోడు టీవీ చూస్తా, నాటికలు చూస్తా కూర్చుంటాడు. ఇది గుర్తుపెట్టుకో. ఇది అనుకుంటున్నాడు, ఎప్పుడు కర్మభోగాలు ముగిసిపోతాయి, ఎప్పుడు సాయి యొక్క ప్రత్యక్ష దర్శన యోగం కలుగుతుంది, ఎప్పుడు తన మనసులోని కోరిక తీరుతుంది, ఎప్పుడు బాబా దగ్గర ఒక 2 నెలలు కూర్చుంటాను, 15 రోజులు కూర్చుంటాను, నెల రోజులు కూర్చుంటాను అని చింతిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఇదే చింత. కర్మభోగాలు ముగుస్తాయి అనుకుంటుంటే నువ్వు తగిలించుకుంటుంటవి కర్మభోగాలు. పెళ్ళయింది, బిడ్డ కొడుకే కూతురుకో పెళ్లి చేస్తావు, మళ్ళీ నలుసు కావాలని అడుగుతుంటుంది. మళ్ళీ నలుసు ఇచ్చాడు. ఆ నలుసును మళ్ళీ ఏందో నీ ఆధ్వర్యంలో నీ కొడుకులు నీ కూతురు బ్రహ్మాండంగా పెరిగినట్టు వాళ్ళు కూడా నువ్వే పెంచాలంటుంది. ఏంటిదే? ఎప్పుడు కర్మభోగాలు ముగిసిపోతాయి. ఎంత గొప్ప ఆలోచన అండి. మనం కూడా అదే కదండి చెయ్యాలా. ఎప్పుడు ఈ వ్యాపారాలు, ఎప్పుడు ఈ వ్యవహారాలు, ఎప్పుడు ఈ పనులు ముగిసిపోతాయి, నేను హాయిగా కూర్చొని భగవత్ చింతన చేసుకునేదానికి, 4 మాటలు చెప్పుకునేదానికి, భక్తులతో కలిసి ఉండేదానికి, మహాత్ములు తిరిగిన ప్రదేశాలకి వెళ్ళేదానికి నాకెప్పుడు సమయం చిక్కుతుంది అని ఎప్పుడు నువ్వు కోరుకున్నావు? ఆయన కోరుకుంటున్నాడండి. అది ఎప్పుడు ముగిసిపోతాయి? ఎప్పుడు నేను షిరిడీలో ఉంటాను, ఒక 1 నెల రోజులు నాకు ఇష్టం వచ్చినన్ని రోజులు హాయిగా, ఏ వంట పని లేకుండా, ఏ వ్యాపార ఉద్యోగం పని లేకుండా, భార్య లేకుండా, భార్యను కూడా పక్కనలో పెట్టేసి నేను ఒంటరిగా ఎప్పుడు ఉంటాను హాయిగా. ఉన్నా కూడా నన్ను తీసుకోపోవా నువ్వు? ఏందో తీసుకో, ఇప్పుడు దాకా ఏగిల్లు చాలదా, ఇంకా ఏంది నిన్ను తీసుకోపోయాడు.
ఇంకా నిన్ను తీసుకోపోవాలంట. ఎక్కడికి తీసుకోపోవాలా? నువ్వు ఉదయం నేను రాలేను పోనే అబ్బా ఈయన డైలాగ్ అది. కాబట్టి అటువంటి కోరిక యాంబిషన్ నీలో కలగాలి. ఇవన్నీ ఏంది తపస్సు దీన్ని అంటారు. మరి పిచ్చోడు ఎక్కడికో పోయి తపస్సు చేస్తుంది కాదు, నీ మనసు పడే తపనే తపస్సు. అప్పుడు భగవంతుడు నీ ఏడుపును చూసి, నీ ప్రార్థనను చూసి, నీ ఆర్తిని చూసి, నీ సంకల్పాన్ని చూసి, నీ కోరికను చూసి తదాస్తు అంటాడు. అప్పుడు నీ భార్య నీకు విడాకులు ఇచ్చేస్తుంది. శనిదులు పోయింది సంతకం పెట్టమంటుంది. పెట్టే కళ్ళు మూసుకొని పెట్టే. అర్థం కాల అయిగుండు ప్రాణాలు. మళ్ళీ ఇంకో ఆమెను ఎత్తుక్కోబాక దయచేసి. అప్పుడేమవుతుంది? ఏమండి చాలు, ఏం జరుగుతుంది? చాలండి, ఇప్పుడు దాకా మనం చేసింది. నీ ఏడుపు ఆయన కదిలించాలా? నీ ఏడుపు ఆయన నీ భార్య మనసులోకి దూరి మార్చేసేయాలి. ఏమండి ఈరోజు రమేష్ సత్సంగం వాడి దొద్దు గాని అక్కడ ఇంకొకరు దుంది, అక్కడికి పోదాంబా అని చెప్పాలా? ఇవన్నీ తిరిగి తిరిగి ఏమండి అక్కడ ఏం లేదు గాని పస 4 పాటలు 4 భజనలు ఆ తీర్థ ప్రసాదాలు గాని రమేష్ సత్సంగానికి పోదాం బండి ఆమెలోనే నేను ప్రయత్నం వాళ్ళంటే 10 ఇళ్ళు తిరిగితే కదా నీకు ఎవరు అన్నం పెడతారో తెలిసేదే. 10 హోటళ్ళు తిరిగితే కదా ఏ హోటల్లో రుచిగా ఉండేదని తెలిసేదే. 10 మంది అమ్మాయిలు చూస్తే కదా ఏ అమ్మాయి నీకు అందంగా ఉందో తెలిసేదే. 10 మంది కట్నాలను చూస్తే కదా నీకు ఏ కట్నం నీకు నచ్చదో తెలిసేదే. అర్థం కాలా? తిరిగితే గానీ విలువ తెలియదండి. కాళ్ళు విలువ ఎప్పుడు తెలుస్తుంది? తిరిగితే తెలుస్తుంది. నొప్పుల విలువ, బాధ విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఆ బాధ వచ్చినప్పుడు తెలుస్తుంది. అది ఆ సంకల్పం గట్టిగా ఉండాలి. లాక్కో బాబా లాక్కో బాబా లాక్కో బాబా నన్ను ఈ బంధనాల నుంచి విడిపించిపోయా. ఈ కర్మభోగాలు వద్దయ్యా, ఇంకా ఎందుకయ్యా నాకు ఈ కర్మభోగాలు? వద్దు తండ్రి వద్దు తండ్రి అని విలపించు, ఏడు దేవుడి దగ్గర కూర్చొని మనసులో ప్రార్థించు, పదే పదే ప్రార్థించు, మాటి మాటికి ప్రార్థించు. పిల్లవాడు ఏ విధంగా అయితే తల్లి కొంగును పట్టుకుని అమ్మ మిఠాయి వచ్చింది, పైన పీస్ మిఠాయి వచ్చింది, బెల్లు కొడుతున్నాడు, 5 పైసలు ఇవ్వు 5 పైసలు ఇవ్వు 5 పైసలు ఇవ్వు అని చెప్పని ఏ విధంగా అడిగి వాడి పనిని చేయించుకుంటాడు, 5 పైసలు ఇప్పించుకుంటాడు. నువ్వు భగవంతుడి దగ్గర ఏడ్చి 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 నాకు ఈ బంధాలు వదిలిపోవాలి, ఈ కర్మభోగాలు నేను బయటపడాలని ఏడ్చి ఏడ్చి సొమ్మతిల్లి పడిపోయి వేరే పని మీదకి నీకు దృష్టి పోక నిరంతరము నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ ధ్యాస అంతా ఆయన మీద పెడితే 2వ రోజు వచ్చేస్తాడు నీ దగ్గర. ఇది నేను చెప్పిన మాట కాదు, రామకృష్ణ పరమహంస చెప్పాను. ఒక్క రోజు నువ్వు ఆ రోజంతా విలపిస్తుంటే నీ కర్మ బంధనాలంతా తెంచేస్తాడంట. అఖండాలో నాకేమి లేవమ్మా ప్లీజ్ సారీ అంటాడు, ఒకటే మాట. ఆ విధంగా నువ్వు ఆదిలక్ష్మమ్మ గారు గాని, కుసుమమ్మ గాని, లిఖితమ్మ గాని, లక్ష్మి గాని ఎవరైనా నాకు ఇంకేమీ లేవు నేను వస్తా అని చెప్పిన 2 చేతులు చాపుకొని అలా వెళ్ళిపోతూ ఉంటానంట. ఎక్కడ స్వప్నం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ महाराज की जय 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 साईनाथ। धन्यवाद।